పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు కావూరి వెంకటేశ్వర్లతో ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేశారు. ఎట్లా చూస్తారు అసలు? ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి కవిత ఉంది, అలా ఒకటేసారి అనుకోకుండా సస్పెండ్ చేయడానికి గల కారణం ఏంటి? పార్టీ 10 ఏళ్ల నుంచి ఉన్నటువంటి పదవులు పొందిన వాళ్ళ నాయకులందరూ కూడా పదవులు ఉన్నప్పుడు ఒక తీరుగా ఉన్నారు, అధికారం పోయిన తర్వాత ఒక తీరుగా అయిపోయారు. ఆ తర్వాత ఏం చేశారు, ఎవరిది పెళ్ళమని చదువుకొని వాళ్ళే పనిచేయడం జరిగింది. కవితక్క గారు వచ్చిన తర్వాత మళ్ళీ జాగృతిని ఇంప్లిమెంట్ చేసుకుని ఈ బీసీ ఉద్యమంలో, ఎందుకంటే ఆ రోజు 10 సంవత్సరాలలో ఏ బీసీని కూడా దగ్గర రానిలేదు. ఎందుకంటే కేసీఆర్ దేవుడు, కేసీఆర్ని గెలవాలంటే ఇప్పుడు ఈ సంతోషరావు గారి ఇంకోరు కానీ 3-4 బ్యాచ్లు ఉన్నాయి. ఆ బ్యాచ్లు తప్పించి ఆయన గెలవలేరు. ఆయన దేవుని కలిస్తే పనులు అయిపోతాయి, కలలేరు. ఈ దీని వల్లనే మొన్న ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది. సాని గలని కూడా వల్లనే ఓడిపోవడం జరిగింది. అందు గురించి కవిత గారు ఆలోచించుకొని జాగృతిని బ్రహ్మాండంగా ముందు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ కోటగిరిని దాటిపోవాలంటే కష్టం కాబట్టి నేను ప్రజలకు అందుబాటులో ఉంటా, బీసీలకు అందుబాటులో ఉంటాయని జాగృతి ప్రోగ్రాం పెట్టుకుని ముందుకు పోతున్నారు. ఈ ముందు పోతున్న క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ కంటే కవిత గారు ఎక్కువ ప్రోగ్రాం చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో కొంతమందికి నచ్చక ఒక సోషల్ మీడియాలో అక్కడక్కడ ఆమె వ్యతిరేకంగా ప్రోగ్రాం చేయడం, ఆమెను బాధించడం, ఆమెని చాలా నిద్రలే కూడా చేయడం జరిగింది. ఎవరు చేశారు అట్లా? చేసారు. ఇప్పుడు చెప్పింది కదా పేర్లు, ఇంకా దయ్యాల పేర్లు, ఇంకా ఎవరు వాళ్ళ పేర్లు చెప్పారు కదా, ఇంకేం చెప్పేది కొత్తగా ఉంది. ఇంకా 2-3 దయాలు కూడా ఉన్నాం అనుకుంటే. నేను ఒక బ్యాచ్ ఉంది, ఇంకా 2-3 దయాలు ఉన్నాయి. చుట్టుముట్టు ఒక దయాల బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ లో 2-3 బ్యాచ్లు ఉన్నాయి, కానీ ఇంకా 2-3 బ్యాచ్లు వెళ్తాయి. అవి కూడా అయితే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలో, కేసీఆర్ ఉన్నటువంటి పార్టీలో కార్యకర్తలు, బలమైన కార్యకర్తలు, కేసీఆర్ అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అట్లా కార్యకర్తల్ని కేసీఆర్ కలిసి ఒక ఫోటో అనేది జాగ్రత్త దేవుడు అని మొత్తుకునే వాళ్ళు ఉన్నారు. అట్లా కలవకుండా ఈ దయ్యాల బ్యాచ్ ఏం చేసి రానియకుండా మోసం చేయడం జరుగుతుంది. అందుకే కవితక్క గారు ఓడిపోవడానికి కారణం ఏంటంటే నిజమైన కార్యకర్తలు, నిజమైన ఉద్యమకారులు, నిజమైన ఇన్ఛార్జీలకు పార్టీ నమ్ముకున్న వాళ్ళని మోసం జరుగుతుంది. కాబట్టి జాగృతి నుంచి నష్టపోయిన వాళ్ళందరినీ చేర్చుకొని ఈరోజు ముష్కలంగా ముందుకు పోతుంది. ఆమెను సస్పెండ్ చేయడం కాదు, కేసీఆర్ని ఏదో నమ్మించి చేసి సస్పెండ్ చేసారు. కానీ నిజమైన నాయకురాలు, నిజమైన బీఆర్ఎస్ నాయకురాలు, నిజమైన రేపు రాబోయే రోజులలో కవితక్క గారు బీఆర్ఎస్ పార్టీ ఓనర్ అన్న. కవితక్క ఓనర్. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినాక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఓనర్ ఎట్లా అవుతారు? కవిత బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడం, ఎవరు సస్పెండ్ చేసారు? ఏకంగా కేసీఆర్ సస్పెండ్ చేసి కేసీఆర్ మభ్యపెట్టి చేస్తున్నారు. ఎందుకంటే రేపు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, పార్టీకి నష్టం అవుతుందని సస్పెండ్ చేస్తారు. కానీ రేపు ఇది ఓన్లీ సస్పెండ్, బహిష్కరణ కాదు. ఇది రేపు మళ్ళీ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత తెలుస్తుంది. ఆమె చెప్పింది ఏంటో చెప్పుకో, సన్యాసి ఇవ్వాలి కదా. హరీష్ రావు, సంతోష్ రావు ఊకుంటారా మరి మళ్ళా పార్టీలో తీసుకుంటే? ఇప్పుడు వచ్చిన కారణం ఏంటంటే ఈ దొంగల బ్యాచ్ లో, ఈ దొంగలు ఉన్నారు, 2-3 దొంగలు, ఆ బ్యాచ్ ని భయపడే సారుగురు ఆరోగ్యం బాగలేదు నడుస్తుంది. ఇంకా రేపు 12 గంటలకు అక్కగారు మాట్లాడతారు విషయాలన్నింటినీ జరుగుతున్నాం. రేపు ఏదేమైనా కూడా తెలంగాణలో ఉన్నటువంటి మాసుండి ఉద్యమకారులకు, పదవులు రాని వాళ్ళు, పదవులు వచ్చిన వాళ్ళు, ఉద్యమకారులు, చనిపోయిన ఉద్యమకారులు, వాళ్ళ కుటుంబాలకు అన్నిటికీ ఏదో న్యాయం చేయాలంటే కవితక్క గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. ఒక బలమైన ఒక మమతా బెనర్జీ ఎట్లనో, ఒక ఇప్పుడు లేడీస్ సీఎంలు ఉన్నారు కదా ఎట్లనో, రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా బలమైన నాయకులు అయితే రేపు సీఎం కూడా అవుతుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీకి ఓటమికి ప్రధాన కారణం కవిత అని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. అదే కదా, కవిత రాను కేసీఆర్ తర్వాత. ఎందుకంటే మొండి కవితక్క, కేసీఆర్ కంటే పెద్ద జగమొండి కవితక్క. కవితక్క డిసిషన్ తీసుకుందని నిద్రపోదు. అది కేసీఆర్ ద్వారా ఇంత జగమండి కాబట్టి మన రేపు ఫ్యూచర్ మనకు అవుతామో కాదో ఈవెన్ డమ్మి చేయాలన్నట్టు కేసీఆర్ ఇరికేయడం జరిగింది. ఇంటోడే చేసిండు, బయట కూడా చేయలేడు. అందుగురించి అంత కలపమండి అక్కకు. వీళ్ళు నా ఎంబడి ఉండి మా తండ్రి బాటల నుండి పదవులు పొంది, డబ్బులు పొంది, అన్ని పొంది ఈ రోజు మా కుటుంబాన్ని చీలుస్తున్నారు, మమ్మల్ని నాణ్యం చేస్తున్నారని ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఎంత బాధ ఉంటే ఓపెన్ చెప్పుకుంటుంది. ఇది ఏముంటది, రేపు 12 గంటలకు తెలుస్తుంది ఇంకా విషయాలన్నీ. కేసీఆర్ కవితకి ఒకరికే బాపు కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ బాపు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బాపు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అవును అందరి బాబే. రక్త సంబంధం వేరు, బాపు వేరు కదా. ఇప్పుడు నాకు ఓపాజిట్ ఉంటుంది, రక్త సంబంధం ఉంటుంది. అందరికి ఓపాజిట్ ఉండదు కదన్న. ఎవరు రక్త సంబంధం వాళ్ళది. తండ్రి బాధ చూడలేక అన్నది వాళ్ళు సస్పెండ్ చేసినారు. రేపు 12 గంటలకు మీటింగ్ పెడుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న జిల్లాలలో ఉన్న కార్యకర్తలు కానీ, బీసీ నాయకులు కానీ, సంఘాలు కానీ అందరూ కూడా హర్షిస్తారు. ఏంటంటే కవితక్క గారు నిజంగా రేపు బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తున్నారో, ఆమె పార్టీ పెట్టినా లేక బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ముందు వహించినా కూడా నంబర్ 1 నాయకురాలు అవుతుంది. ఒకవేళ కవిత పార్టీ పెడితే తెలంగాణ రాష్ట్రంలో మొదటి మహిళ అవుతుంది, పార్టీ పెట్టిన మహిళ. మరి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తాయి మిగతా పార్టీల నుంచి. మరో షర్మిలాగా కాబోతుందని కూడా అంటున్నారు. మొదటి మహిళ అవుతుంది, మొదటి సీఎం కూడా అవుతుంది. ఆమెకు అంత శక్తి ఉంది, సామర్థ్యం ఉంది కాబట్టి కొండని ఢీ కొడుతుంది. కొండని దొంగలని, దయ్యాలను కూడా ఢీ కొడుతుంది. అంత ఒక ఆడపిల్ల ఇంత ఢీ కొడుతుంది అంటే ఆమెకి ఇంత శక్తి సామర్థ్యం ఢీ కొడుతుంది. పుట్టి ప్రాంతం కాదు కదా, ఇంత నష్టం జరుగుతుంది. నిజమైన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నష్టపోయి రోడ్లపాలు అయిన ఉన్నారు. వాళ్ళంతా బాధ తెలుసు. అందుగురించి బీసీలు ఇంతవరకు కూడా ఎదగలేదు. ఆ బీసీలను కానీ ఇప్పుడు కానీ ఉన్నట్టు కార్యకర్తలను కాపాడడానికి అక్క గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
కవిత పక్క సీఎం అవుతుంది అంటారా ఇక 100%, 100%. ఈ రోజు కేసీఆర్ని కలవాలని నెలలు వెయ్యిలు మంత్రులు తప్పించారు, ఎమ్మెల్యేలు తప్పించారు. వాళ్ళ తప్పు, కేసీఆర్ తప్పు కాదు. ఈ మధ్యలో ఉన్న దయ్యాల బ్యాచ్ బాగా గెలవకుండా అయింది. కవితకు అట్లా కాదు, రాత్రి 12 నువ్వు ఫోన్ చేసి కూడా ఎత్తి మాట్లాడుతుంది. అది నాయకత్వ లక్షణాలు. తెలంగాణ జాగృతి కార్యకర్తలుగా ఏ విధంగా కష్టపడతారు మీరు? ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణులు వాళ్ళది పెద్ద ఓటు బ్యాంకు, వాళ్ళు చేసే విమర్శలు మీరు తట్టుకోగలుగుతారా? వాళ్ళు వీళ్ళు కాదన్నా, బీఆర్ఎస్ మేము జాగృతి కాదు, బీఆర్ఎస్ ఉన్నందరూ కూడా కవిత అభిమానులు. కవితగా బీఆర్ఎస్ కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కదా. మరి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళే, కవిత దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు, రోడ్ల మీద ఫ్లెక్సీలు నింపేస్తున్నారు. చేస్తున్నందరూ ఎవరన్నారు? అందరూ సీట్ల గురించి వచ్చిన వాళ్ళు, దాని గురించి వచ్చిన వాళ్ళు నిజంగా ఉద్యమకారులు చేయరు. నియోజకవర్గం ఇలా నుండి రుబాబుగా మాట్లాడతారు ఆ కుటుంబం గురించి. వీళ్ళంతా బ్యాచ్, ఇది దయ్యాల బ్యాచ్ కదా. అవి దయ్యాల బ్యాచ్ 2 రోజులు ఉంటుంది, 3వ తర్వాత ఏముంటో చూడండి. చివరిగా కాళేశ్వరం గురించి, కాళేశ్వరంలో కేసీఆర్ కి సిబిఐ ఎంక్వైరీ వేయాలని ప్రస్తుత గవర్నమెంట్ చెప్పింది. దీనికి ప్రధాన కారణం మరి బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళే అని కవిత చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈ గొడవ అంతా అంతే అలా చెప్పడం వల్లనే వచ్చిందా, పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడము? కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ రోజు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు కాబట్టి అప్పుడు ఏం జరిగింది ఏందో, అక్కడ ఇంకో ఎంపీ గారు ఉండే, రాజ్యసభ మెంబర్ ఉండే, ఇంకో సంతోష్ అన్న, వీళ్ళందరూ ఉండే కాబట్టి జరిగింది. వాళ్ళని వదిలేసి మా తండ్రి గారి పైన ఈ మచ్చ ఎందుకు వస్తుంది అన్నారు. ఇప్పుడు ఎవరైతే పనిచేసేటువంటి ఇప్పుడు కాంట్రాక్ట్ ఇస్తాం మేస్త్రికి, వాడు తప్పు చేసింది అనుకో ఓనర్కి రాదు కదా, కాంట్రాక్టర్ మీద రావాలి. కాంట్రాక్టర్ వదిలేసి ఓనర్ మీదకి వస్తుంది. ఫస్ట్ అక్కడ విచారణ జరపాలి కదా. విచారణ జరపకుండా వాళ్ళు 1,000 రూపాయలు తిన్న వాళ్ళు బాధ వదిలేసి మా తండ్రి గారికి విషయం బాధ అని చెప్పడం జరిగింది. ఏదేమైనా రేపు 12 గంటలకు అన్ని విషయాలు కుటుంబంలో చర్చిస్తున్నారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. నిజం, కేసీఆర్ గారు వజ్రంలో బయటకు వస్తారు. కవితక్క నాయకత్వంలో తెలంగాణ పనిచేస్తుంది. బీఆర్ఎస్ నిజమైన ఓనరు కవితక్క గారే. కొత్త పార్టీ అయితే పెట్టదంటున్నారు కవిత. ఎనీవే చెప్పలేము. ఈ దయ్యాల బ్యాచ్ ఇంకా సార్ని నమ్మించే మోసాలు ఉంటే పెడతారు. రేపు కార్యకర్తలు అందరినీ తీసుకుంటారు, ఉంటారు, పోటీ చేస్తాం. ఆంధ్రలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతారు, కవిత గారు డిప్యూటీ సీఎం అవుతారు.